నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు మంత్రి నారాయణ గారు, ఇంకా మిగతా వాళ్ళ బృందం అంతా కలిసి సింగపూర్ బయలుదేరారు. సింగపూర్ బయలుదేరి మళ్ళీ అమరావతి నిర్మాణం కోసం వాళ్ళతో ఒప్పందాల కోసం అని చెప్పని హడావిడి చేస్తూ బయలుదేరితే ఇక్కడ ఆల్రెడీ కొన్ని విమర్శలు వచ్చాయి, కమ్యూనిస్టు పార్టీలతో సహా కూడా. గతంలోనే అక్కడ మంత్రి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాంటి చోటకి మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ చేయటం ఏంటి అనేటువంటి విమర్శలు వచ్చి, అయినా సరే ఆయనకి సింగపూర్ మీద ఉన్నటువంటి ప్యాషన్ దశాబ్దాల కాలం నాటిది అనేది కూడా మనందరికీ తెలుసు. ఆ దీంతోనే బయలుదేరి వెళ్ళారు. సరే, వెళ్ళి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ సహజంగానే వెళ్ళారు. వెళితే తీరా జరిగింది ఏంటి అన్నట్లయితే వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరించారు. ఎందుకు అన్నట్లయితే మనకు తెలుసు, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని నిర్మాణం కోసం అని చెప్పని సింగపూర్ కంపెనీలతో అమరావతి అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయడంలో వాటన్నిటినీ కూడా ఆహ్వానించడం, భాగస్వాములు అవటం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తాన్ని కేవలం రాజధాని నిర్మాణం కోసమే అప్పుల ఊబిలో ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అదిగాక అక్కడ చాలా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఉద్దేశంతో ఆయన దానికి అడ్డుకట్ట వేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఆ వ్యవహారాన్ని పునరుద్ధరించడం కోసం అని చెప్పని ఎంతో ఆశగా సింగపూర్ వెళ్ళారు. సింగపూర్ వెళ్ళిన తర్వాత వాస్తవానికి ఏంటి, అప్పట్లో ఆ సింగపూర్ మంత్రి అయినటువంటి ఈశ్వరన్ మీద అవినీతి, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారితో అమరావతి నిర్మాణాలకి వాటికి వీటికి ఒప్పందాల కోసం హడావడిగా వచ్చి ఇరువురు కూడా కౌగిలించుకుని చర్చలు జరిపారో, అలాంటి మంత్రి ఈశ్వరన్ మీద ఆ దేశంలో అవినీతి ఆరోపణలు వచ్చి అవి రుజువయ్యి ఆయన జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితి. అయినా సరే మళ్ళీ ఏమాత్రం కూడా వెరవకుండా, ఇబ్బంది పడకుండా వెళ్ళారు, చర్చలు జరిపారు. వాళ్ళు మర్యాదపూర్వకంగా పాపం పిలిచారు, చక్కగా చర్చించారు. అంతా చర్చించిన తర్వాత తీరా మెల్లగా చెప్పినటువంటి మాట ఏంటి అన్నట్లయితే, అది కూడా ఒక మంత్రి, టాన్ సీలింగ్ మంత్రి ద్వారా చెప్పినటువంటి ఏంటంటే, పాత కన్సార్టియంని మేము మళ్ళీ ఏర్పాటు చెయ్యం, అయితే సాంకేతిక సహకారం ప్రపంచ బ్యాంకు వంటి భాగస్వాములతో కలిసి పనిచేస్తామని చెప్పారు. రేపు ఖచ్చితంగా ఈ మాటని రేపు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా దాన్ని చాలా చిలవల పలవలు చేసి బీభత్సం చేసి చెప్తాయి. కాబట్టి అసలు ప్రపంచ బ్యాంకు అంటే భాగస్వాములతో కలిసి పనిచేస్తాం అనేటువంటి దాంట్లో ఆ సూక్ష్మం ఏంటి అనేటువంటిదే నేను మీకు క్లియర్గా వివరించిన తర్వాత ఏం జరిగిందనేటువంటిది చేసుకోవచ్చు. చంద్రబాబు గారు వారి నుంచి చాలా భారీ పెట్టుబడులు వస్తాయని చెప్పని అనుకుంటే, ఈ రకమైనటువంటి ప్రకటన ఖచ్చితంగా ఇది వారికి నిరాశ కలిగించేటువంటి వ్యవహారమే అని చెప్పని అనుకోవచ్చు తప్ప మరొకటి కాదు. గతంలో దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా పెద్ద హంగామా హడావుడి చేసి బయలుదేరి వెళ్ళిన తర్వాత భారీ పెట్టుబడులు వస్తాయని చెప్పని చర్చోపచర్చలు జరిపారు. వాళ్ళ యొక్క మీడియా హంగామా చేశారు. తర్వాత ఏ ఒక్క పెట్టుబడి కూడా రాలేదు. దానికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇలాంటి వాటికి వెళ్ళడానికి అని చెప్పని అప్పుడు అన్నారు. సరే, ఈ సింగపూర్కి ఈయనకు ఉన్నటువంటి దీని మీద డెఫినెట్గా ఇక్కడ ఏదో జరుగుతుందని వెళితే, ఇక్కడే జరిగింది ఏంటంటే, గతంలో ఏ ఈశ్వరంతో అయితే వీళ్ళకి అనుబంధం ఉందో అటువంటి ఈశ్వరన్ చెప్పినటువంటి కన్సార్షియంని మళ్ళీ ఓకే అని చెప్తారా, లేదు దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్ కన్సార్షియంకి వెళతారా అనే దాని మీద పాపం వీళ్ళు చాలా లెక్కలు వేసుకుని వెళ్ళారు. వెళితే తీరా జరిగింది ఏంటంటే, మంత్రి టాన్ సీలింగ్ ప్రకటన ఈ రకంగా ఉంది. ఈ ప్రకటన వెనుక దాగిన వ్యూహం ఏంటి అనేదాన్నే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ముందు సింగపూర్ అనేటువంటిది ఏంటంటే, ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతి ఉన్నటువంటి దేశాల్లో ఇది గత 5 సంవత్సరాలుగా కూడా తన యొక్క టాప్ 5ని నిలబెట్టుకుంటూ వచ్చింది. అటువంటి దేశం ఇది, అంటే అతి తక్కువ అవినీతి ఉన్నటువంటి దేశం. దురదృష్టవశాత్తు వాళ్ళు చాలా ఎంబరాసింగ్, వరల్డ్ వైడ్గా అంతర్జాతీయంగా చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఫేస్ చేశారు. ఏది ఆ ఈశ్వరన్ అవినీతి ఆరోపణలు రావడంతో. సో ఆయనకు సంబంధించినటువంటి అక్రమ లావాదేవీలు అవన్నీ కూడా వాళ్ళ ప్రతిష్టని మసకబార్చింది ఇది అని చెప్పని చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి వ్యక్తితో 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ
డెలిబరేషన్స్, డిస్కషన్స్ ఇవన్నీ జరగటం అనేది, దాని మీద మీడియాలో ఏ విధమైనటువంటి కథనాలు వచ్చాయి అనేటువంటిది కూడా తెలుసు. అలాంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ దేశానికి వెళ్ళి వాళ్ళతో చర్చలు జరుపుతున్నప్పుడు ఈసారి సింగపూర్ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించిందని చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే దీన్నే మనం స్కానింగ్ చేస్తూ చూద్దాం. ఏది మంత్రి టాన్సీ లంగ్ చెప్పినటువంటిది ఏంటంటే, గత కన్సార్షియంను మళ్ళీ మేము ప్రారంభించాం, కానీ సాంకేతిక సహకారం మాత్రం అందిస్తామని చెప్పినటువంటి మాట. ఇక్కడ సాంకేతిక సహకారం అంటే ఏంటి అనే దాన్ని డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీడియా వివరించి చెప్పదు. అందుకోసమనే ఇది థర్డ్ పార్టీ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ద వరల్డ్ బ్యాంక్ అని కూడా అన్నాడు ఆయన. ఈ పదాన్ని కూడా ఆయన వాడాడు, వరల్డ్ బ్యాంక్ తరహాలో అన్నాడు. అంటే థర్డ్ పార్టీ ఇన్స్టిట్యూషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ అంటే ప్రత్యక్షంగా సింగపూర్ ప్రభుత్వం కానీ ఆ కంపెనీలు కానీ నేరుగా అమరావతిలో పెట్టుబడులు పెట్టడం లేదు అనేటువంటిది ఇక్కడ ఈ పదాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. వరల్డ్ బ్యాంక్ అంటే వంటి అంతర్జాతీయ అభివృద్ధి సంస్థలు జనరల్గా ఏం చేస్తాయంటే నగరాభివృద్ధికి సలహాలు, ప్రాజెక్టు ప్లానింగు, టెక్నికల్ ఫండ్ లాంటి సహకారాల కోసం మాత్రమే ఉంటుంది. ఇది కూడా ఏమన్నదంటే సాంకేతిక పరంగా అర్బనైజేషన్ వ్యవహారాలకు సంబంధించి మేము సలహాలు ఇవి ఇస్తాము. ఒక మధ్యవర్తిగా లేదా మిత్రదేశంగా మాత్రమే సహకరిస్తాం తప్ప నేరుగా మేము ఇన్ఛార్జి కాదు. ఇది ఇక్కడ గమనించాల్సింది. మేము సింగపూర్ చెప్పినటువంటి మాట లైక్ వరల్డ్ బ్యాంక్ అని చెప్పని అన్నది అంటే ఏంటంటే, మేము నేరుగా ఇన్ఛార్జి కాదు, మేము ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలతో కలిసి టెక్నికల్ లెవెల్లో సహకరిస్తాం తప్ప గతంలో ఈశ్వరంతో ఉన్నటువంటి పాత ఒప్పందాలను మళ్ళీ మేము తెర మీదకి తీసుకురావడం లేదని చెప్పడం ద్వారా వీళ్ళు ఏ ఆశలతో అయితే ఎంతో ఉత్సాహంతో వెళ్ళారో ఆ ఉత్సాహం మీద వాళ్ళు నీళ్లు చల్లారు. కాబట్టి వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ ఫేస్ సేవింగ్ కోసం వాళ్ళ అనుకూల మీడియాలో అదని ఇదని రాయించుకున్నప్పటికీ కూడా వాళ్ళ లక్ష్యం ఏ లక్ష్యం కోసం అయితే వెళ్ళారో ఆ లక్ష్యం మాత్రం పూర్తిగా నిరుత్సాహపరిచింది అనేటువంటి దాన్ని అయితే మనం స్పష్టంగా చెప్పాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.